నమస్తే. ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా రేగడ్ మైల్వర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. సో ఏదైతే గ్రామానికి సంబంధించి మొదటి ఫేజ్లో అయితే రావడం జరిగింది. సో నామినేషన్స్ వేయడం, విడ్రాలు మరియు డిసెంబర్ 11వ తారీఖు రోజు ఓటింగ్ అయితే జరగబోతుంది. దానికి సంబంధించి ప్రచారానికి అయితే అతి తక్కువ సమయం అయితే ఉంది. సో వితిన్ 5 to 6 డేస్లో ఓటింగ్ అయితే జరగబోతుంది. దానికి సంబంధించి రేగడ్ మైల్వర్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కూడిన చిట్టెమ్మ గారు అయితే ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నారు. సో మరి జనాలలో ఇంటింటి ప్రచారంలో ఎటువంటి స్పందన వస్తూ ఉంది, జనాల్లోకి ఏమేమి చెప్పాలనుకుంటున్నారు, ఏం తీసుకెళ్తా ఉన్నారు, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేయాలనుకుంటున్నారు, గత 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో అయితే ఉంది, ఆ 2 సంవత్సరాల్లో కూడా ఏమేమి కార్యక్రమాలు చేశారు ఏంటిది అనేది ఇలా పలు అంశాల పైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా చంద్రప్ప గారు అయితే ఉన్నారు. సో వీరందరి మాటల్లో స్థానిక పరిస్థితుల గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. ఎట్లా ఉందన్న ప్రచారం? ఎట్లా కొనసాగుతుంది? ఈరోజే మొదలు పెట్టినట్టు ఈరోజే స్టార్ట్ చేసినాం. అయితే ఇంతకు ముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళు చేసిండు. ఫస్ట్ ఎంపీటీసీ ఇప్పుడు వేసిన క్యాండిడేట్ జగదీశ్ అంటాడు. మా పార్టీ తెలుగుదేశం నుంచి గెలిచి మళ్ళీ కాంగ్రెస్లోకి బీఆర్ఎస్లోకి అంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ మన ఉసరవెల్లి మారుస్తాడు. ఆయన చేసింది ఊరికి ఎలాంటిది లేదు. 5 ఏళ్ళకు ఒకసారి జనం ముందు కనిపిస్తాడు, పోయి కలమా కలుపుకొని బస్తాడు. ఇప్పుడు గ్రామంలో జరిగిన అభివృద్ధి దాదాపు 90% అభివృద్ధి అనేది బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిందే తప్ప ఏదో 10% మిగిలిపోయింది అంటా ఉన్నారు. వాళ్ళు 10% కూడా వేయలేరు. తెలుగుకో మోర్లు మావే, సీసీ రోడ్లు మావే, ప్రతి దండకో డాంబర్ రోడ్లు, ప్రతి కొత్త సీసీ రోడ్లు మొత్తం వాళ్ళు 10% ఉంది. 10 సంవత్సరాలు ఉంది. మొత్తం చేసింది కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్. అప్పుడు చేసింది మేమే, ఇప్పుడు చేసింది మేమే. వాళ్ళు ఏమంటే పొట్టకూడి కోసం వచ్చినట్లు ఎక్కడ పార్టీ ఉంటే అక్కడ ఉసరల్లి రంగులు మార్చి అధికార పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ దొరుకుతారు. కానీ వాళ్ళు ఎలాంటి ఊరికి ఒక పైన సేవ చేస్తారు. మీరు మరి 2 నెలల్లో ఏమేమి కార్యక్రమాలు చేశారు? వాళ్ళ గవర్నమెంట్ ఇల్లు కూడా లేదు. మా గవర్నమెంట్ 14 ఇళ్ళు ఇచ్చారు. 14 ఇళ్ళు పూరా నిరుపేదలకు ఇచ్చారు. అసలు ఇల్లు లేని వాళ్ళకి. ఇంకోటి ఒక సబ్ స్టేషన్ వచ్చింది, ఒక హై స్కూల్ వచ్చింది, 10 దండకు రోడ్లు చేసినాము. మళ్ళా అంగన్వాడీ బిల్డింగ్స్ వస్తున్నాయి, వాటర్ ట్యాంకు. సారు మేము అడిగితే అవి చేస్తున్నాడు. కాబట్టి మా ఊరికి మేము 90% చేసినాము. మేము ప్రతిపక్షంలో నేర్పించినాము, వాళ్ళకి పక్షంలో చేస్తున్నాం. అన్న కష్టపడి మా కార్యకర్త కాకపోతే వాళ్ళు చేసింది ఏది లేదు. ఇది చేసినామని వాళ్ళు చూపెట్టమని ఈ పని నేను చేసిన 90% చేసిన. ఆయన ఎవరు ఆ చెక్కులు ఇంద్రామిన్ లేనికే మా గవర్నమెంట్లో 10 ఏళ్ళ నుంచి ఒక ముఖం కిల్లు ఇచ్చిండ్రా, ఒక కిల్లు కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇంద్రమ్మ గతంలో వైఎస్ఆర్ హయాంలో కావచ్చు, ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళలో ఇప్పుడే ఇల్లు వస్తుంది మన నియోజకవర్గం తీసుకుంటే. సో మరి గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు మొదటి విడత గ్రామంలో ఒక అసంతృప్తి ఉంది. మరి సెకండ్ విడత ఎన్ని వస్తాయి, అసలు వస్తాయా రావాలంటూ సో అనుమానాలు అయితే ఉన్నాయి. వీటిని మన ప్రజల్లోకి ఎట్లా తీసుకోబోతున్నారు? సెకండ్ విడత ఎన్ని ఇల్లు వేయగలుగుతారు? మా గ్రామంలో ఇప్పుడు ఊర నిలిపే వాళ్ళకి ఇల్లు ఇచ్చినాం. సెకండ్ విడతలో వస్తాయి ఇల్లు రావడానికి లేదు. మా శాయశక్తుల సీఎంను కలిసి ఒక 25 నుంచి 50 తెచ్చి ప్రయత్నం చేస్తాం. 25 ఖచ్చితము పక్కా తెస్తాం. పక్కా తెచ్చి పేదలకు మొత్తం ఇచ్చేస్తాం. ఇప్పుడు 2 నెలలకు 25 ఇచ్చేస్తాం. వాళ్ళు విడతల వారికి ఇచ్చేస్తాం. ఇంకా 3 సంవత్సరాలు మరి 3 20 కానీ 75 అవుతాయి. 100 ఇళ్ళు అయితే సరిపోతాయి. కాకపోతే వాళ్ళు 10 సంవత్సరాలు చేసి ఒక ఇల్లు ఇచ్చిందేమో అడుగు. అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు మా సీఎం వచ్చినాకనే కాంగ్రెస్ నిరుపేదల గురించి మళ్ళీ సన్న బియ్యం 6 కిలోలు చేసిండు. అప్పుడు దొడ్డు బియ్యం ఉండే, ఇప్పుడు సన్న బియ్యం చేసిండు. మా తాలూకాల సీఎం అయినందుకు 28,000 మంది పిల్లలకు ఉదయం టిఫిన్ ఉపాధి జరుగుతున్నారు. ఆటోలకు దానికి దీనికి వేసుకుపోనికి. ఆయన మళ్ళీ వచ్చే సంవత్సరం మధ్యాహ్నం పోయి తాలూకా మొత్తం వాళ్ళు చేసింది ఏమున్నది ఒక్కటి చెప్పాను. రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు వాళ్ళు 10 సంవత్సరాలు చేసి ఎవ్వరికి రేషన్ ఆడపిల్లల్ని ఇంటికి తెచ్చి భార్య పెళ్లి చేసుకుంటే 2 పిల్లలు ఉడితే ఉండగా వాళ్ళకి రేషన్ కార్డు రాదు ఇప్పటి వరకు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చినాం. సీరియల్ కూడా ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఎందుకు ఎలక్షన్ పడ్డందుకు ఆయనవి ప్రతి మహిళకు సీర అన్నీ మేము చేస్తాము. మా సార్ మాకు అండ ఉండడం, మా కార్యకర్త అన్నాను. ప్రతి ఒక్కరం కష్టపడుతున్నాము. మేము గెలుస్తున్నాము, ఖచ్చితంగా ఇస్తాం. రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేయాలనుకుంటున్నారు? ప్రజలు ఏం మేలు కోరితే దాన్ని చేస్తాం. రోడ్లు అడిగితే రోడ్లు, వాటర్ అడిగితే వాటరు, ఇల్లు అడిగితే ఇల్లు. ఇంకొకటి మా లగచర్ల పెద్ద కంపెనీ పడుతుంది. మా శాయశక్తులు మా పిల్లలకు, ఉద్యోగులకు మా శాయశక్తిలో 10 ఇచ్చే శక్తి మాకున్నది. మా ఊరికి ఎంప్లాయ్మెంట్ అవి జీవనోపాధి కూడా చెప్తాయి. సో రేపు డిసెంబర్ 11వ తారీఖు రోజు రేగడ్ మైల్వర్లో ఓటింగ్ అయితే జరగబోతుంది.
సో దానికి సంబంధించి గ్రామస్తులకు ప్రతి ఓటర్కి ఏం చెప్పదలుచుకున్నాం మన అభివృద్ధి చూసి ఓటేయండి. వాళ్ళ అభివృద్ధి ఇచ్చి వాళ్ళ అభివృద్ధి శూన్యం 10% కూడా లేదు 10 సంవత్సరాలు చేసి. ఈ మాజీ ఎంపీటీసీ బాధ గెలిచి మేమేమో ఓట్లు ఇచ్చినాము మామూలు కట్టి మళ్ళా పార్టీకి గెలిచిన దాని మీద తూత్ పాలిష్ చేసి మళ్ళీ బిల్లు మీద మా అభివృద్ధి మీదే. గవర్నమెంట్ వాళ్ళ సీఎం వాళ్ళ మనసే ఎమ్మెల్యే వాళ్ళ మనసే వాళ్ళ బీఆర్ఎస్ దౌర్జన్యం అట్టున్నది. మా సార్ ఏం దౌర్జన్యం వద్దంటాడు, న్యాయంగా పోయి న్యాయంగా చెప్పింది అంటాడు. మాకు దౌర్జన్యం అవసరం ఒకరిని ఇబ్బంది పెట్టేసాం కదా. అందరూ మా గ్రామస్తులు అందరూ మా ఊరులే కాబట్టి మేము అందరికి సమానం చేస్తాం. అందరూ మా మీద మంచి ఉద్దేశం. గెలిపించిన తర్వాత సామరస్యంగా అభివృద్ధిని అన్ని పార్టీస్ని అందరిని కలుపుకొని వెళ్తా అంటారు. అన్ని పార్టీలు కలుపుకొని పోతాం. ఎక్కడ సమస్య వచ్చినా ఏం చెప్పినా సార్తో పోయి మా ఊరు సమస్య మా సార్కి ఆ సత్తా ఉన్నది, మాకు ఆ సత్తా ఉన్నది. మా మీద నమ్మకం సార్కు మా సార్కు మేము నమ్మకం. ఆయన కింద 15 సంవత్సరాలు మేము చేయవచ్చు. మేము పార్టీ మారలే. ఇప్పుడు వాళ్ళు మార్చిన పార్టీలు ఎక్కడ డబ్బు అధికారం ఉంటే అక్కడ ఉంటారు. మేము డబ్బుకి అధికారం లొంగం. పూరా బీదగా ఉండని లొంగం మా కార్యకర్తలు. మేము అభివృద్ధి చేసి యా గేర్లో పోయినా మాకు ఇది పని కావాలంటే పోయి సార్తో కూర్చొని చెప్పుకొని సత్తా మాకు చేస్తాం. డెవలపింగ్ చేస్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చిట్టమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాల. ఇప్పుడు మా ఊరు 4 గంటలు వస్తాయి. రోజు 1000 రూపాయలు డీజిల్ వాళ్ళు పోసి అంటే ఒక నిరుద్యోగ కుటుంబం వస్తున్నారు. మళ్ళీ అందులో కొంతమంది పనిచేస్తున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం వస్తే 2000 మంది 2000 మా ఊరు 10-15 మందిన చెప్పి సత్తా మాకున్నారు చెప్పి అందరికీ నమస్కారము. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మన రేగడి మైలారం గ్రామానికి వచ్చినటువంటి ముఖ్యకంప యూట్యూబ్ ఛానల్ వారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు రేగడి మైలారం గ్రామంలో ఎవ్వరి అధికారం లేకున్నా, ఎవ్వరు లేకున్నా, పాలకవర్గం లేకున్నా సుమారు 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు వేయడం జరిగింది మన గ్రామంలో. అలాగే 14 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము. ప్రతి నెల కూడా మన గ్రామానికి ప్రతి ఇంటికి కనీసం 500 నుంచి 600 వరకు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నాము. దాంట్లో గృహజ్యోతి ఎవరికైనా కానీ 200 యూనిట్ల లోపు కరెంటు కాల్చితే వారికి 0 బిల్లు వస్తుంది గృహజ్యోతి పథకం కింద. అలాగే సంవత్సరానికి 6 సిలిండర్ల వరకు 500కే సిలిండరు. మిగతా డబ్బులన్నీ ప్రభుత్వం కట్టి మనకు మన అకౌంట్లలో వేస్తుంది. సన్న బియ్యం వేసిండు, రేషన్ కార్డులు ఇచ్చిండు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. వారు ఇంకా హామీలు ఏమో అమలు అయితే లేవు, అది ఇది అని ప్రతిపక్ష పార్టీలు ఎన్నో విమర్శలు గుప్పిస్తుంటాయి. కానీ ఏ ప్రజలకు ఎవరికైనా అని ఎక్కడ అన్యాయం జరిగిందా, ఎక్కడ ఏమైనా వస్తలేదని చెప్తున్నారా ఎవరన్నా? ఎవరు చెప్తలేరు. వాళ్ళే వచ్చిన వాళ్ళే వదులుతున్నారు. మన గ్రామంలోనే ప్రతిపక్ష పార్టీల వరకు దాదాపు సుమారు 2 లక్షల వరకు రుణమాఫీ జరిగితే వాళ్ళే మైకుల ముందలు వచ్చి మాకు కాలేదు, మాకు అది కాలేదు, ఇది కాలేదని మాట్లాడుతున్నారు. వారికి లోపల జేబుల్లో పైసలు నింపుకుంటారు, బయటికి ఏం లేవు, మాకేం రాలేదు, ప్రభుత్వం ఇవ్వలేదని చెప్తుంటారు. అట్లాంటి జిమ్మిక్కులు వాడే మనసుల్ని ఎవరు మన గ్రామ ప్రజలు నమ్మొద్దని మనవి చేస్తున్నాను. అలాగే రైతు భరోసా కూడా ప్రతి ఒక్కరికి పోయినసారి 9,000 లక్షల రూపాయలు కేవలం 9 రోజుల్లో పంచిన ఘనత మన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతున్నది. అలాగే మన గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని మేము సమస్యలు పుడుతూనే ఉంటాయి, ఒకటి చేస్తుంటే ఇంకొకటి వస్తుంటుంది. కానీ ఆ సమస్యల్ని ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ పోతున్నాం. ఖచ్చితంగా ఈ గ్రామంలో ఎవరు ఏ సమస్య వచ్చినా మేము ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా ఎప్పుడు వాళ్ళ సమస్యలు తీర్చడానికే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా సామరస్యపూర్వకంగానే సమస్యలు పరిష్కారం అయ్యేలా
ప్రయత్నం చేస్తాం. మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ అందరము, మా నాయకులు కూడా పెద్ద తిరుపతి రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళు మాకు అండదండగా ఉంటారు. మన గ్రామం అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు యువకులకు ఎంతో 60,000 దాదాపు 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. మరి అప్పటి ప్రభుత్వము 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలన జరిగింది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకుండా మన తెలంగాణ రావడానికి కారణం నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. మరి నియామకాలు అక్కనే పోయినాయి, నీళ్ళు అక్కనే పోయినాయి, నిధులు అక్కనే పోయినాయి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో రాష్ట్రంలో కల్వకుట్ల కుటుంబంలో వాళ్ళ కమిషన్లు వాటాల కొరకు వాళ్ళ సమస్యల వలయంలో చిక్కుకొని చెల్లెల్ని బయటికి పంపించిండ్రు. ఒక ఆడబిడ్డను బయటికి పంపిస్తున్నారంటే ఆ పెద్దవాళ్ళే అట్లా చేస్తున్నారంటే మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులు ఎలా ఉంటారో మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. ఒక ఆయన బస్సు సమస్య బయటికి తీసిండు మన గ్రామం ఆయన. అంటే రోడ్ల మీద అట్లుంటారు ఇట్లుంటారు అంటే ఉండేటోళ్ళు ఉంటారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మనం భోజాలం మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే 2 సార్లు పరిగి డిఎం గారికి, డిపో మేనేజర్ గారికి విన్నవించడం జరిగింది. కడా ఆఫీస్లో కూడా మేము లెటర్ పెట్టినాము. ఖచ్చితంగా ఎక్స్ప్రెస్లు కూడా మన గ్రామంలో అతి త్వరలో ఆపడానికి ఆ యొక్క చర్యలు కొనసాగుతున్నాయి. మా గ్రామానికి ఇప్పటి వరకు నర్సిరెడ్డి గారు ఉండ్రి, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉన్నారు. మన కార్యకర్తలు ప్రతి వార్డులో అందరూ చాలా మా దగ్గర చదువుకున్న యువకులు వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఖచ్చితంగా 10 వార్డులకు గెలుస్తాము. ఖచ్చితంగా సర్పంచ్ గెలుస్తున్నాము. ఇది అవతలి వాళ్లకు విశ్వాసం ఉన్నదని చెప్తున్నారు కానీ అది అతి విశ్వాసం. అది మేము ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాము. మేము ఎప్పుడైనా ప్రజల లోపల ఉంటాం. మేము ప్రతిపక్షంలో ఉన్నాని, పాలక పక్షంలో ఉన్నాం. ప్రజల లోపల ఎవరికి సమస్య వచ్చింది, ఏ భూమికి ఏడ పంచాయతీ వచ్చింది, ఎవరు కొట్టుకొని పోలీస్ స్టేషన్ పోయినారు, ఎవరికి ఏమన్నా అయిందంటే హాస్పిటల్కు, ఎక్కడ ఏది పోయినా హాస్పిటల్ కూడా ఎంతోమందికి మేము తిరుపతి రెడ్డి ద్వారా ఎల్ఓసీలు ఇప్పించినాము. ఇప్పటికీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చినాము కానీ వాళ్ళ లేక మేము కమిషన్లు తీసుకోలేదు. కమిషన్ల దందా మా పార్టీలో లేదు, మా కార్యకర్తల్లో లేదు, మా ప్రభుత్వంలోనే కమిషన్ల దందా లేదు. వాళ్ళు ఏదో అప్పటికి అప్పుడు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా తీసుకుంటుండొచ్చు అనే ఉద్దేశంతో ఆరోపణలు చేస్తుంటారు. కానీ అట్లాంటి వాటికి మేము ఎప్పుడు భయపడము. ఖచ్చితంగా ఈసారి రేగడి మైలారం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు తెలిపిన చిట్టెమ్మ గారు అలాగే 10 వార్డులు కూడా ఖచ్చితంగా గెలిచి ఈసారి క్లీన్ స్వీప్ చేస్తున్నామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మీ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మా దగ్గర ఇంతవరకు 10వ తరగతి వరకు, ముందు 7వ తరగతి వరకు ఉండే, ఇప్పుడు 10వ తరగతి వరకు పాఠశాల అయ్యి అప్గ్రేడ్ అయ్యి దాదాపు 8 సంవత్సరాలు అవుతున్నది. అప్పటి నుంచి ఒక్క టీచర్ కూడా లేకుండా, ఒకటే టీచర్ ఉన్నాడు 10వ తరగతి. జడ్పీహెచ్ఎస్ హై స్కూల్కు ఒకటే టీచర్ పోస్టు శాంక్షన్ ఉండే మన దగ్గర. అయితే మొన్న డిఎస్సిలో రేవంత్ రెడ్డి గారికి మేము కోడంగల్ ఉగాది నాడు వచ్చినప్పుడు మేము ఒక విన్నపం లెటర్ ఇచ్చినాము. ఆయన డిఎస్సిలో 6 పోస్టులు శాంక్షన్ చేసి 6 మంది టీచర్లను మన గ్రామానికి పంపించిండు. ఆయనకు ప్రత్యేకంగా మళ్ళొకసారి మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఒక్కటే కాదు, మనకు హై స్కూల్కు 5 ఎకరాల భూమి అసంపూర్తిగా మిగిలిపోయింది. ఆ యొక్క సమస్య మేము 2013 నుంచి 18 వరకు మేము మేము కొనసాగినప్పుడు 5 ఎకరాలు రాసిచ్చినాము. అది అప్పుడు అసంపూర్తిగానే ఉన్నది. వాళ్ళు కొనసాగినప్పుడు వాళ్ళు రాసిచ్చినారు, అదే అసంపూర్తిగానే ఉన్నది. ఇప్పుడు ఆ యొక్క ఫైల్ క్లియర్ చేసినాము. అలాట్మెంట్ కూడా వచ్చింది. ఖచ్చితంగా 2-3 కోట్లతోని హై స్కూల్, పెద్ద జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ మన గ్రామంలో శాంక్షన్ అవుతున్నది. అలాగే సబ్స్టేషన్కు ల్యాండ్ చూపించినాం, ల్యాండ్ అలాట్మెంట్ అయింది, సబ్స్టేషన్ శాంక్షన్ అయింది. ఇక 1 సంవత్సరంలో మన ఊర్లో 33/11 ఆ యొక్క సబ్స్టేషన్ను 1 సంవత్సరంన్నరలో మన గ్రామంలో వెలుస్తున్నది. ఇక్కడ మన కరెంటు 24 గంటలు ఉంటుంది. ప్రతి ఒక్కరికి అన్ని విధాల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది. మేము కూడా ఇక ముందు గెలిచిన తర్వాత కూడా ప్రతి సమస్య
సామరస్యపూర్వక పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తాం. వాళ్ళ లేక మేము ఒక్కరికే ఇస్తాము, మా వాళ్ళకే ఇస్తాము, మా వానికే లక్షిస్తాము, లేకపోతే ఇయ్యం అనేది కాదు. మేము ప్రతి ఒక్కరిని సమదృష్టితోనే చూస్తాము. ఖచ్చితంగా ఈ గ్రామంలో క్లీన్ స్వీప్ చేసి 10 వార్డులకు గెలిచి సర్పంచ్ కూడా గెలుస్తున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. సో ఇది ఏదైతే మనకు వెంకటరెడ్డి గారు మరియు చంద్రప్ప గారి మాటల్లో గ్రామంలో ఏదైతే గత 2 నెలల్లో చేసిన అభివృద్ధి అనేది ప్రతిదీ స్కూల్ విషయం కావచ్చు, ఏదైతే CMRF చెక్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క స్కీమ్ అనేది ప్రతి సంక్షేమ పథకం అనేది జనాల్లోకి వెళ్ళిందని, ఈ సంక్షేమమే మమ్మల్ని డిసెంబర్ 11వ తారీఖులో జరిగే ఓటింగ్లో మంచి మెజార్టీతో అయితే గెలిపించబోతున్నారని చెప్పేసి, అంటే జనాలు కూడా డిసెంబర్ 11వ తారీఖు రోజు ఓటు వేసే ప్రతి ఒక్క రేగడ్ మైల్ వారు ఓటర్ ఆలోచించుకోవాల్సిన విషయం, ఎవరు అధికార పక్షానికి సంబంధించిన వ్యక్తులు, ఎవరు రాజకీయాల మీద బతకనీకి వస్తున్నారు, ఎవరు సేవా కార్యక్రమాలు చేయనీకి వస్తూ ఉన్నారు, ఎవరు సమర్థవంతమైన వ్యక్తి, ఇవన్నీ ఆలోచన చేసుకొని ప్రతి ఒక్క ఓటరు సరైన వ్యక్తిని చూసి సరైన విధానంలో మీ యొక్క ఓటును అయితే వినియోగించుకుంటారని కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.